ఏదో బతుకుదెరువు కోసం నేను కువైట్‌కి వచ్చినాను. ఇక్కడ వీళ్ళు టార్చర్ చేపిస్తున్నారు. ఫుడ్ కూడా పెట్టట్లేదు. దుబాయ్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది ఎత్తైన బిల్డింగ్స్, లగ్జరీ లైఫ్, ఖరీదైన కార్లు, అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేయడం లాంటివి. కానీ దుబాయ్ వెనుక జరిగే చీకటి నిజాలు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైనా దుబాయ్ జాబ్ అని ఆశ పెట్టి తీసుకెళ్తున్నారా? అయితే మీరు అక్కడే సమాధి కావాల్సిందే. అవును, మీరు విన్నది నిజమే. ఇక్కడికి వచ్చే వలస కార్మికులకి ఆ దేశ ప్రజలు చుక్కలు చూపిస్తున్నారు. ఆడవాళ్ళని లైంగికంగా, మగవాళ్ళని పనిపరంగా నరకం చూపిస్తున్నారు దుబాయ్ వాసులు. మరి దీనంతటికీ కారణం ఎవరు? దుబాయ్లో జాబ్ చేయడం రిస్కా? అక్కడ మన ఇండియన్స్ ని ఎలా టార్చర్ చేస్తున్నారు? దుబాయ్కి వెళ్తే తిరిగి రావడం కష్టమేనా? అసలు అక్కడేం కుట్ర జరుగుతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దుబాయ్. చాలా మంది దుబాయ్ అంటే ఒక కంట్రీ అనుకుంటారు. నిజానికి దుబాయ్ అంటే ఒక దేశం కాదు, యుఏఈలో ఒక ప్రధాన నగరం. యుఏఈ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అందులో అబుదాబి, ఫుజారా, దుబాయ్, రస్ అల్ ఖైమా, షార్జా, అజ్మాన్, ఆల్ క్వీన్ ఇలా 7 నగరాలు ఉంటాయి. వీటిని యుఏఈ అంటారు. యుఏఈకి రాజధాని అబుదాబి, కానీ ఇంటర్నేషనల్ సెంటర్ గా దుబాయ్ ఉంది. అత్యంత జనాభా కూడా దుబాయ్లోనే ఉన్నారు. 20 ఏళ్ల క్రితం ఈ దుబాయ్ ఒక ఎడారి. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేశాల్లో ఇది కూడా ఒకటి. ప్రపంచంలోనే మోస్ట్ ట్రావెల్ సిటీగా పేరు పొందింది. మన భారతదేశంలో దుబాయ్ గురించి తెలియని వారంటూ ఉండరు. ప్రతిరోజు ఈ దుబాయ్ గురించి ఏదో ఒక న్యూస్ వింటూనే ఉంటాం. దుబాయ్లో ఎత్తైన బిల్డింగ్స్ వెనకాల ఎన్నో విషాద గాథలు ఉన్నాయి. దుబాయ్ అంటే లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయడం అనుకుంటాం, కానీ అవి డబ్బున్న వాళ్ళకి మాత్రమే. అప్పులు పాలై ఏం చేయాలో అర్థం కాక డబ్బుల కోసం సొంత దేశాన్ని వదిలి దుబాయ్కి వెళ్లే వాళ్ళు మన ఫ్యామిలీలో కూడా ఎవరో ఒకరు ఉండే ఉంటారు. దుబాయ్కి వెళ్లిన వాళ్ళల్లో చాలా తక్కువ మందికి మాత్రమే అనుకున్న పని దొరుకుతుంది. ఒకవేళ మనల్ని పంపించే ఏజెంట్ ఎదవైతే నరకం చూడాల్సి వస్తుంది. వలస కార్మికుల వల్లనే దుబాయ్లో ఇంత ఎత్తైన బిల్డింగ్స్ కట్టగలిగారు. కానీ ఈ క్రమంలో ఎంతో మంది మన భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. దుబాయ్కి వెళ్లే వరకు ఒకలా ఉంటుంది, వెళ్ళాక ఇంకొకలా ఉంటుంది. అక్కడికి వెళ్ళాక వాళ్ళేం చెప్తే అదే వినాలి, ఏది పడితే అది తినాలి. మనం రావాలనుకున్నప్పుడు రాలేం, వాళ్ళు పంపించినప్పుడే వస్తాం. మగవాళ్ళ కష్టాలు ఒకలా ఉంటే ఆడవాళ్ళ కష్టాలు మాటల్లో చెప్పలేం. ఏజెన్సీ అంటారు, లక్షల్లో జీతాలొస్తాయి, పనేం ఉండదు, ఇంట్లో పని చేస్తే చాలని. కానీ అక్కడికి వెళ్ళాక ఆడవాళ్ళకి నరకం చూపిస్తారు. ఇష్టం వచ్చినట్లు కొడతారు, భోజనం సరిగ్గా పెట్టరు, లైంగిక వేధింపులకు గురి చేస్తారు. ఒకేసారి 10 మంది కలిసి లైంగికంగా దాడి చేస్తారట. తండ్రి, కొడుకు, అన్నదమ్ములు ఇలా ఇంట్లో ఎవరు పడితే వాళ్ళు వాడుకుంటారట. వాళ్ళు చెప్పినట్లు ఉంటే బాగా చూసుకుంటామంటారు, వినకపోతే నువ్వు ఇంకా ఇండియాకి వెళ్ళలేవు, ఇక్కడే చావాలని బెదిరిస్తారు. దీన్ని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతారు. దుబాయ్ లో ప్రతిరోజు 2 వలస కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నారట. ఇండియా నుంచి వెళ్లే చాలా మంది ఆడవాళ్ళ పరిస్థితి ఇదే. ఇంట్లో పని అని చెప్పి ఏజెంట్ పంపిస్తాడు అని, కానీ అక్కడ ఏం పని చేయాల్సి వస్తుందో తెలియదు. కొంతమంది బాధ తట్టుకోలేక లొంగిపోతారు. వాళ్ళు వాడుకున్నంత కాలం వాడుకుని వేరే స్టేట్స్ కి అప్పగిస్తారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నరకం చూడాల్సి ఉంటుంది. అలా బాధలన్నీ తట్టుకుని ఉంటే అప్పుడు ఇండియాకి పంపిస్తారు. అందరి పరిస్థితి ఇలానే ఉండదు. దుబాయ్ కి వెళ్లే వాళ్ళల్లో 10 మందిలో 4కి ఇలా జరుగుతుంది. అది దుబాయ్ స్టేట్స్ తప్పు కాదు. మన ఏజెన్సీ వెధవలు లాగాల్సిందంతా లాగేసి చేతులు దులుపుకుంటారు. లైంగిక దాడులు తట్టుకోలేక చనిపోయే వాళ్ళు కొంతమంది అయితే, పని ఒత్తిడి వలన చనిపోయే వాళ్ళు కొంతమంది, ఆకలికి చనిపోయే వాళ్ళు మరికొంతమంది. అందులో కొంచెం తెలివైన వాళ్ళు అయితే ధైర్యం చేసి వీడియోస్ తీసి ఇంటర్నెట్ లో పెట్టడం వల్ల ప్రాణాలతో బయటపడుతున్నారు. కడప జిల్లా లక్ష్మీపురంకి చెందిన సుబ్బలక్ష్మి అనే ఆమెను ఓ ఏజెంట్ మోసం చేసి మంచి పని ఇప్పిస్తానని దుబాయ్ స్టేట్స్ కి 2 లక్షలకి అమ్మేశాడు. దేశం కాని దేశం, నా అన్న వాళ్ళు ఎవరూ లేరు, భాష రాదు, ఏం చేయాలో దిక్కులేని పరిస్థితిలో వీడియో తీసుకుని వాట్సాప్ లో ఇంట్లో వాళ్ళకి షేర్ చేసింది. ఈ వీడియో చూసిన వరంగల్ పోలీసులు ఏజెంట్ ని పట్టుకుని ఆమెను సురక్షితంగా ఇండియాకు తీసుకొచ్చారు. ఇప్పుడు మనం దిక్కుమాలిన దుబాయ్ గురించి పక్కన పెట్టి పైకి అద్భుతంగా కనిపించే దుబాయ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటో తెలుసుకుందామా? మన ఇళ్లలో ఒక బంగారు నెక్లెస్ పెట్టుకుంటే చాలు గొప్పగా ఎన్నో ఆస్తులున్నట్లు ఫీల్ అవుతాం. కానీ దుబాయ్ లో 24 క్యారెట్స్ బంగారంతో డిజైన్ చేసిన మొబైల్స్, కార్స్, అంతెందుకు బాత్రూమ్స్ కూడా ఉంటాయి. మనం కలలో కూడా చూడని బ్రాండ్ న్యూ కార్స్ లైక్ ఆడి, లాంబోర్గిని, ఫెరారీ లాంటి కార్లు అక్కడ దేనికి పనికిరావు అన్నట్లు గ్యారేజీల్లో కనపడుతూ ఉంటాయి. 25 ఏళ్ల క్రితం అసలు దుబాయ్లో ఇసుక ఎడారులు తప్ప ఏమీ లేవు. కానీ 1966లో ఆయిల్ డిస్కవరీ చేసిన తర్వాత దుబాయ్ చరిత్ర మారిపోయింది. అప్పటి నుండి దుబాయ్ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. దుబాయ్కి అంత డబ్బు ఓన్లీ ఆయిల్ వల్లే కాదు, టూరిజం వల్లే
చాలా డబ్బు వస్తుంది. అహ్మద్ బిన్ రషీద్ ఆల్ మక్తూమ్ ఇతనే దుబాయ్ యొక్క లీడర్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యుఏఈ అండ్ గ్రేట్ లెజెండరీ లీడర్. దుబాయ్ లో ఆయిల్ తొందరలోనే అయిపోతుందని ఈయనకి బాగా తెలుసు. కానీ ఆయిల్ అయిపోకముందే ఓన్లీ ఆయిల్ మీద డిపెండ్ అవ్వకూడదని దుబాయ్ ని టూరిస్ట్ అండ్ ట్రేడ్ బేస్ ఎకానమీగా చేంజ్ చేయాలనుకున్నాడు. టూరిస్టులను అట్రాక్ట్ చేయాలంటే యావరేజ్ గా ఉంటే సరిపోదు, అందరికంటే ఫస్ట్ ఉండాలి అండ్ అందరికంటే బెస్ట్ ఉండాలి. అప్పుడే మనం టూరిస్టులని అట్రాక్ట్ చేయగలం అనుకున్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్ దుబాయ్ లోనే ఉంది, అదే బూర్జ్ ఖలీఫా. దీనికి 14 వరల్డ్ రికార్డ్స్ కూడా ఉన్నాయి. అమెరికాలోని డిజ్నీ ల్యాండ్ గురించి తెలిసే ఉంటుంది, కానీ దానికంటే రెండింతల పెద్ద దుబాయ్ ల్యాండ్ కడుతున్నారు. వరల్డ్ లోనే బెస్ట్ రెస్టారెంట్స్ దుబాయ్ లోనే ఉన్నాయి. ప్రపంచంలోనే ఫస్ట్ మ్యాన్ మేడ్ ఫార్మ్ ఐలాండ్స్ దుబాయ్ లోనే ఉంది. టూరిస్ట్ ని అట్రాక్ట్ చేయడం కోసం వేరే వేరే దేశాల నుండి అమ్మాయిలు దుబాయ్ కి తీసుకొస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గోల్డ్ మార్కెట్ దుబాయ్ లోనే ఉంది. దుబాయ్ లో ఒకసారి ట్రాఫిక్ జామ్ అయితే ప్రపంచంలోనే ప్రతి సూపర్ కార్ మోడల్స్ ని మనం ట్రాఫిక్ లో చూడొచ్చు. దుబాయ్ లో హైపర్ లూప్ కూడా తయారవుతుంది. ఈ ట్యూబ్ లో 12 నిమిషాల్లో అబుదాబి నుండి దుబాయ్ కి 10,000 మంది ప్యాసింజర్స్ ఒకేసారి ప్రయాణించవచ్చు. అసలు ఇసుకలో చిన్న బిల్డింగ్ కట్టాలంటేనే కష్టంగా ఉంటుంది. అయినా కూడా వరల్డ్స్ బెస్ట్ ఎక్స్పర్ట్స్ తో కలిసి ఆ ఇసుకలోని నీటిని తెప్పించి 50 కంటే ఎక్కువ స్కై స్కాపర్స్ నిర్మించాడు దుబాయ్ లీడర్. దుబాయ్ లో 200 వరకు నేషనాలిటీస్ ఉన్నాయి. అందులో అక్కడ లోకల్ స్టేట్స్ వీళ్ళని ఎమిరేట్స్ అంటారు. వీళ్ళు అక్కడ జస్ట్ 10% మాత్రమే ఉన్నారు. మిగిలిన ప్రజలందరూ కూడా ఇక్కడ పనులు చేయడానికి వేరే వేరే దేశాల నుండి వచ్చిన వాళ్లే. అందులో 60% మంది మన ఇండియన్స్ ఉంటారు. దుబాయ్ లో సేట్లు వలస కార్మికుల్ని మోటివేట్ చేసి 50 డిగ్రీల ఎండలో కూడా పని చేయించుకుంటారు. కానీ గవర్నమెంట్ మాత్రం వీళ్ళకి అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ కూడా ఇవ్వదు. ఇక్కడ సేట్లు పనులేం చేయరు, ఓన్లీ ఆలోచించడం మాత్రమే వీళ్ళ పని. మిగతా హార్డ్ వర్క్ అంతా అదర్ కంట్రీస్ వాళ్ళు చేయాల్సి ఉంటది. దుబాయ్ లో ట్యాక్స్ ఫ్రీ ఎకానమీ ఉంటుంది, అంటే అక్కడ ఎలాంటి గవర్నమెంట్ ట్యాక్స్ కూడా ఉండదు. కాబట్టి అక్కడ అసలు బ్లాక్ మనీ ఉండదు. అందుకని చాలా మంది బిజినెస్ మ్యాన్స్ ఇక్కడ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తారు. దీని వల్లే ఇక్కడ ఇంత ఫాస్ట్ గా డెవలప్మెంట్ జరుగుతుంది. దుబాయ్ లో క్రైమ్ రేట్ చాలా తక్కువ, కానీ పెనాల్టీస్, ఫైన్స్ చాలా ఎక్కువ. దీని వల్లే ఇక్కడ ప్రజలు డిసిప్లైన్ గా ఉంటారు. దుబాయ్ లో అక్కడ అమ్మాయి మీద చేవేస్తే చాలు మీ సంగతి ఏమవుతుందో కళ్ళలో కూడా ఊహించుకోలేరు. కానీ మన ఆడవాళ్ళను వాళ్ళు ఇష్టం వచ్చినట్లు చేస్తారు. కార్ క్లీన్ గా లేకపోతే ఫైన్ వేస్తారు. చెక్ బౌన్స్ అయితే డైరెక్ట్ జైలుకే. రెడ్ సిగ్నల్ క్రాస్ చేస్తే ఫైన్. డ్రింక్ చేసి ఆఫీస్ కి వెళ్తే ఉద్యోగం పోతుంది. దీని కారణంగా ప్రజలు డిసిప్లైన్ గా ఉంటారు. ఇక్కడ పోలీసులకి పెట్రోలింగ్ చేయడానికి లాంబోర్గిని, ఫెరారీ లాంటి కార్స్ ఇస్తారు. అందుకే ప్రపంచంలోనే రిచెస్ట్ పోలీసులు ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు దుబాయ్ పోలీసులే. చూసారుగా ఫ్రెండ్స్, మరి వలస కార్మికుల విషయంలో దుబాయ్ చేస్తున్న కుట్ర గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.